హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు భవానీ కిషోర్. ఈరోజు ఎగ్ ఫ్రై చేశాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తే కర్రీ సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అలాగే కొంచెం అంత జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా ఉండేలాగా మిక్సీ పెట్టుకున్నాను. సేమ్ ఉల్లిపాయలు కూడా అదే విధంగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత కళాయిలోకి నూనె వేసి నూనె హీట్ ఎక్కిన తర్వాత ముందే మిక్సీ పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి మంచిగా కలపాలన్నమాట. తర్వాత ఇందులోకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ సాల్ట్ వేసేసి మంచిగా కలపాలి. తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. మంచిగా మగ్గిపోతుంది అనమాట. పచ్చి వాసన పోయి బాగుంటుంది. ఇంకా ఇందులోకి ఎగ్స్ కొట్టేయటమే. ఎగ్స్ కొట్టేసి ప్లేట్ పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒకవైపు అయితే మంచిగా మగ్గుతుంది. ఇంకొక వైపు టర్న్ చేసేసి ఇందులో ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా కలిపితే చక్కగా ఈ ఫ్రై అనేది మగ్గిపోతుంది. మరి ఎక్కువ మసాలాలు ఏమి కాకుండా సింపుల్గా మసాలాలు అంతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం లేకుండా ఇలా పచ్చిమిర్చి వేసి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది కర్రీ అయితే. ఇక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపితే అంతే. ఈ పచ్చిమిర్చితో చేసిన ఈ ఎగ్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా నేనైతే వేడి వేడి అన్నంలోకి ఈ ఎగ్ ఫ్రై వేసేసుకొని తినేస్తున్నాను అనమాట. సూపర్ ఉంది కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్.